నాకు తెలిసి అమెరికా చరిత్రలో ట్రంప్ లాంటి పిచ్చి అధ్యక్షుడు ఎవరు లేరు అనే చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా ఆయన H1B వీసాలపై గతంలో తీసుకున్న నిర్ణయంపై మళ్ళీ మాట మార్చారు. గతంలో H1B వీసాల వల్ల ఈ విదేశీ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు. తద్వారా అమెరికన్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అనేవి రావడం లేదు. సో ఈ H1B వీసాలపై $1,00,000 ఫైన్ విధిస్తాను. అప్పుడు వీళ్ళు దీన్ని కట్టలేక వెనక్కి వెళ్ళిపోతారు అని ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా ఆ నిర్ణయంపై మళ్ళీ మాట మార్చారు. H1B ఉద్యోగులు ఉండటం వల్ల మాత్రమే అమెరికా ఇంత డెవలప్ అయింది. వాళ్ళు కనుక లేకపోతే మా దేశంలో పని చేయడానికి ఎవరు ఉండరు. తద్వారా మా దేశం నష్టపోతుంది అనే విధంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా త్వరలోనే అమెరికాలో పెద్ద పెద్ద ప్లాంట్లు సైతం నిర్మిస్తున్నాం కాబట్టి అందులో పని చేయడానికి మాకు విదేశీ నిపుణులు కావాలి కాబట్టి H1B వీసాలను ఇంకా కొనసాగిస్తున్నాం అని చెప్పడం స్టార్ట్ చేశారు. దీంతో అక్కడి ట్రంప్ సపోర్టర్లు ఇప్పుడు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలంటే, అది కూడా ఒక అధ్యక్షుడు నిర్ణయాన్ని తీసుకోవాలంటే వెనక ముందు ఆలోచించుకుని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.